నీళ్లు పెట్టేశానండి. ఈరోజు శనివారము. కరెంటు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి టైము 10:30 అన్నమాట. తీసేసాడు కరెంటు. ఎప్పుడు వదులుతాడో తెలియదు మనకి. ఈరోజు పూలు చాలా అంటే చాలా తక్కువ. ఇది మినుము తోట అండి. మీరు ముందు చూసినప్పుడు చాలా తక్కువ అంటే చిన్నగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎట్లుందో. కరెంటు పోయింది. ఇంకా వస్తే మొత్తం బాగా పారుతుంది. ఇంకా రాకపోతే ఇంకా రేపే. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లా నాకైతే. ఏమన్నా పగిలిందా ఏంటి అనేది నాకైతే అర్థం కాల. లేదు, నీట్గానే ఉంది. ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ హోల్ ఉంది కొంచెం. ఇక్కడ నుంచి వచ్చాయన్నమాట. నిన్న తాత దగ్గరికి వీడియోస్ కోసం అని తాత రాలేదు. నిన్న రాలే, మొన్న రాలే. తాత దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో ఒక 2 రీల్స్ అయితే పోస్ట్ చేసాం. 3వ రీల్ పోస్ట్ చేయడానికైతే ఓకే చేసుకున్నాము, ఇచ్చాము, అంతా అయిపోయింది. నేను లాంగ్ వీడియో కూడా చేశాను అన్నమాట నిన్న. ఆ లాంగ్ వీడియో వల్ల స్టోరేజ్ ఎక్కువైపోయింది. నేను చూసుకోలేదు, లేకపోతే మొన్ననే నేను క్లీన్ చేసుకున్నాను. కానీ స్టోరేజ్ ఎక్కువైపోయింది. నిన్న లాంగ్ వీడియో కూడా లేదు. ఇంకా కొన్ని ఫొటోస్, కొన్ని యాప్స్ డిలీట్ చేసేసి తాత దగ్గరికి వెళ్ళినందుకైతే కొన్ని రీల్స్ అయితే చేసాము. నేను తాత ఒక 8 రీల్స్ అయితే చేసేసాము. ఎట్టనో ఒకటి తిప్పబడి చేసిన తర్వాత సడన్గా ఇంటికి వచ్చి నేను క్లీన్ అయితే రీస్టార్ట్ అయితే చేసేసాను ఫోన్ని. ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ ఎక్కువైపోయింది. అసలు వర్క్ చేయనంతగా నాకైతే వాట్సాప్ కూడా నిన్న వర్క్ చేయలేదు. అసలు వాట్సాపే ఓపెన్ కాలేదు నాకు నిన్న. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాట్సాప్ కానీ ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్న దానితో పోల్చుకుంటే ఇప్పుడు వాట్సాప్ వెరిఫికేషన్ కానీ ఇంకొకటి వచ్చేసి మనము నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ప్రతి ఒక్కటి అండి A to Z మంచిగా అయితే తీసుకొని వచ్చాడు సెక్యూర్గా. వాట్సాప్కి అయినా కానీ ఏదైనా కానీ దానికి చాలా హ్యాపీ నేను. బట్ ఏంటంటే తీసుకొని వచ్చాడు కరెక్టే, కానీ కొందరు పాస్వర్డ్స్ని మర్చిపోయేటోళ్ళు ఉంటారు. అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. నాకు 2 మెయిల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇంతకుముందు ఉన్న యూట్యూబ్ ఛానల్ మెయిల్ ప్లస్ ఇప్పుడు 2 మెయింటైన్ చేశాను నేను. వాళ్ళు వచ్చారని వీడియో ఆపిన, ఎందుకులే అని. సో ఇప్పుడు నేను 2 మెయిల్స్ యూజ్ చేస్తాను. ఒక మెయిల్ ఇచ్చేసాను నేను. ఫస్ట్ మెయిల్ ఇచ్చేసాను. సెకండ్ మెయిల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయిందన్నమాట. ఎందుకంటే సెకండ్ మెయిల్కి ఇప్పుడు మనం పెట్టే యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే అయింది ఆ మెయిల్కి. అది ఏంటి ఎట్లా అనేది ఒక 4-5 టైమ్స్ బ్యాక్ వచ్చాను. 4-5 టైమ్స్ మొత్తం క్లియర్గా గెలికానా. లాస్ట్కి హెల్ప్ సెంటర్కి అయితే అడిగినా అనమాట. ఇంకా ఫైనలీ మనకి మెయిల్ అయితే ఓకే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నేను లాంగ్ అయితే చేయలేదు. కొద్దిగా డేటా ఉండింది. దాని తర్వాత మనం కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకొని, అంటే యూట్యూబ్కి సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకొని నేను అన్నీ క్లియర్గా చేసుకున్నాను. ఇంకా కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియో స్మూత్గా రన్ అవుతుంది. చాలా అంటే చాలా స్మూత్గా రన్ అవుతుంది. లేకపోతే ఇంతకుముందు నేను ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు కానీ ఇప్పుడు చూడండి ఎంత మంచిగా స్మూత్గా స్క్రోల్ అవుతూ ఉంది.
ఇంతకుముందు ఇట్లా నేను రౌండ్గా తిరిగినా కూడా ఏమైందంటే స్ట్రక్ అయ్యేది, అంటే కట్ 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 అయ్యి వచ్చేది అనమాట. సో జాగ్రత్తగా తీసుకున్నాను. మంచిగా ఎట్లా తిరిగినా చూడండి కెమెరా మంచిగా రన్ అవుతుంది. కానీ ఒప్పో ఫోన్ మంచిదే, అంటే కెమెరా కానీ మనకి పిక్స్కి సంబంధించిన ఏదైనా కానీ A to Z మనకి వీడియో పరంగా అయినా కానీ ఒప్పో ఫోన్ చాలా బెనిఫిట్, మంచిది. కానీ కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. కింద పడుతుంది. ఇప్పుడు నేను ఫోన్కి స్పీకర్ వేయించాలి, ఛార్జింగ్ పిన్ ఫోన్ దగ్గర ఛార్జింగ్ పెడతాం కదా ఆ పిన్ పోయింది, అది వేయించాలి. స్క్రీన్ గార్డ్ పోయింది, స్క్రీన్ గార్డ్ వేయించాలి. పౌచ్ కొనుక్కోవాలి. 4 ఉండే ఈ ఫోన్కి నేను ఇప్పుడు చేసేది. ఏదో ఈ 1 year మనకి అట్లా పని జరిగితే ఈ ఫోన్ వల్ల చూసి నెక్స్ట్ ఫోన్ అయితే చేంజ్ చేసేసి ఇంకా మంచి వీడియోస్ అయితే చేయాలి అని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇదండి మెయిల్ అయితే పెట్టాను. శనివారం కరెంట్ అయితే పోయింది, వస్తుందా కూడా తెలియదు. చూద్దాం, వస్తే తొందరగా పడుతుంది, లేకపోతే ఇంకా రేపు వదులుదాం. మెయిల్ అయితే మీరైతే లాస్ట్ వరకు చూడండి వీడియోని, ఓకేనా. వాతావరణం చూడండి సూపర్ ఉంది. క్లైమేట్ చూడండి ఒకసారి, మోడం. వస్తే అవే పాడతాయి. పూలను అయితే తెంపుదాం ఇప్పుడు మనం పోయి, మళ్ళీ లేట్ అవుతుంది. టైం వచ్చేసి దగ్గర 11గా వస్తుంది. అది బెండకాయల తోట ఉంది అక్కడ. అది బెండ తోట అన్నమాట. ముళ్ళే వేసి వస్తాను అక్క, నేను ఇప్పుడే 2 ముళ్ళు వేసి అయితే వచ్చాము. మన అడ్డగడ నిలబెట్టుకున్నాం అనమాట. చూడండి ఒకసారి మట్టి రోడ్డు, రన్నింగ్ బాగుందబ్బా. ఒప్పో ఈజ్ ఒప్పో. ఏదైతే ఒప్పో కిందనే ఏదైనా కానీ చాలా ప్రశాంతంగా ఉందండి ఈరోజు అయితే. ఎందుకంటే నిన్న కొద్దిగా పూలు ఎక్కువ టెన్షను, ఈరోజు పూలు చాలా తక్కువ. నేను ఇప్పుడు మొబైల్ రిపేర్ చేయించుకుందామని చెప్పి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. షాప్ ఇంకా క్లోజ్లోనే ఉందన్నమాట. చూద్దాం, పూలు అయిపోతే ఈవినింగ్ లోపు చేపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు పూలు తక్కువ ఉన్నాయి కాబట్టి మనము ఒకటే ముళ్ళకే అయిపోయి ఇంటికి వెళ్ళిపోదాము. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి కరెంట్ కూడా అంతంత మాత్రమే. చూద్దాం, ఓకేనా. ఫోన్ డీటెయిలింగ్ కానీ డిజైనింగ్ కానీ మస్తు ఉంది చూడండి. అసలు నేను వాడేది ఒప్పో A17. ఇక్కడ కనిపిస్తుందా బ్రాండ్? కనిపిస్తుందండి ఒప్పో, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీకు బాగా అబ్జర్వ్ చేయండి. ఒప్పో A17 అనేది మోడల్ వచ్చేసి నాది A17. నేను ఈ రోజుకి ఈ ఫోన్ కొని 2 years అవుతుందన్నమాట. ఇప్పటి వరకు ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ ఏదనేది లేకుండా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాను. కొత్త ఫోన్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది, ఆ మాదిరిగానే ఉందన్నమాట. నేను ముందే ఒక వీడియోలో చెప్పాను చూడండి మీకు. నేను వన్స్ ఒకటి నాకు నచ్చింది ఏదైనా కానీ నేను మంచిగానే చూసుకుంటా. ఇంకా దాన్ని ఇంకా ఏదైనా కానివ్వండి, ఇంకా మనిషి పరంగా అయినా కానీ నాకు వన్స్ నచ్చితే దాన్ని ఎంత మంచిగా చూసుకుంటానో, ఎంత కేర్గా చూసుకుంటానో అట్లా చూసుకుంటాను. ఈ ఫోన్ని బట్టించి మీరు చూడొచ్చు. ఈ రోజుకి కరెక్ట్గా ఈ ఫోన్ నేను కొని 2 years కంప్లీటెడ్. ఈరోజు 12 కదా, జూలై 12. ఈ రోజుకి 2 years కంప్లీటెడ్ అండి. ఇంకా 3rd year రన్నింగ్ టుమారో నుంచి. చూడండి ఎట్లుందో అసలు, మామూలుగా లేదు. ఏమంటే నేను దీనికి 2 times టెంపర్ గ్లాస్ ఒకటి చేంజ్ చేయించాను. ఇప్పుడు కూడా టెంపర్ గ్లాస్ వేయించాలి.
సరే అండి, నేను పొలంకి వెళ్ళిపోతాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? क्या वहाँ हाँ जी काटा हाँ वो तंग बंदुले कांदे हाथ को दे चलो పూలు అయితే అయిపోయినాయండి. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. పూలు అయితే అయిపోయినాయి, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళ అక్కడ అవుతున్నారు చూడండి, మా కూలి వాళ్ళు. నీళ్ళు పారుతాయి, అయిపోతాయి ఈరోజు అనుకున్నాను, కానీ వాటర్ అయితే ఒక 10 చెట్లు వారినాయి. చూసి రేపు సండే కదా, రేపు వదులుదాము. దీనికి నీళ్లు కట్టి 20 కానీ 25 కానీ మందేయాలండి, చెట్లకి మందేయాలి అప్పుడు. సరే అండి, ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇంటికి అయితే వచ్చేసాను. ఈరోజు పూలు దారుణం ఉండే. నిన్న 52 షేర్లు అయ్యి ఈరోజు 34.5. కూలీలు కరెక్ట్ కూలీలు. पकड़ता है ना नको पकड़ा ले। आता हूँ बोले, अब भी लोग भयंकर है। हो गए क्या को कर रहे तो लगा ఈరోజు పొలంలో కూడా కరెంట్ లేదు, ఇంట్లో కూడా కరెంట్ లేదండి. मैं क्या करता हूँ, क्या चाप में सालन डाले पीना कैसा कैसा, मैं गिलास रख लूँ चाय उठा ले पींगे बोलूँगा क्या, तो इसमें गिलास में चाय सब्जी सालन डाले उठा ले पीना कैसा, खाना 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 बोलती है। हाँ तो कौन खोल वाला है वहाँ, मैं बाद में खा तुला चाय पीवा सा, सिर दुखता है यहाँ। सेकेंड सैटरडे निकलता है। सेकेंड सैटरडे कहीं का हाँ फिर
बुड्ढे का क्या तो अच्छा है वो खिलिया जाने क्या है ये वो पानी को पता अच्छे है उन जान पका पकाइला उन लक्ष्मी अक्का खींच कर खाती है वाला పెద్దమ్మా हाँ बोलती है याटा मांसम తెచ్చుకోగదే आओ सही जो బాగుంటాయి మా సీఎల్ बोलती है हाँ बोलती है अच्छा था बोलती है नो बुढ़ी తీసుకురా बोलती है लंगड़ी बुढ़ी है తీసుకురా बोलती है ఒక అర్ధకి తెప్పించుకో ఒక అర్ధకి తెప్పించుకో పొద్దున్న తిను సాయంత్రానికి తిను ఎవరికి ఆగు बोलती है लक्ष्मी अक्का आइतवार एक चाशमी एक दिन भले याद करती थी डल्लांगुल हाँ हाँ मच्छुल का बरक भरी ले भाई हम हैंग आते हैं नहीं तो रहती है बोलती है लक्ष्मी भी लच्छम्मा दो ने भी खींच को खाती है మీరు కోసే పూలు మాకు నూనెకి రాలేదు बोलती कहते उन्होंने अदमांग को मौजूदार अंगू सताना नहीं दिख भी सताना नहीं क्या कहते जब तोड़ो गिड़ो बोलना पन की खींच को खाना नहीं वही काम से उसका हाथ रुचो हाँ उसका तो बुढ़ी को फिर फिर सो मैं आधा झाड़ है देख बोल का आज पहले आता बोल का मुझे ना है कि ना हाँ याड़ी याड़ी वो मंटाड़ो अब जाना सोचा वो कोई फुला भी कम है हाँ हाँ कई का ये पकड़ी है तो चटनी रागी चटनी डालने को खा कर कौन पकड़ी हिंगत है हाँ खिचड़ी में चटनी खिचड़ी रात को बहुत चटनी का कई नाम का राइस नहीं पकाई जाती चटनी में जब टमाटर चार पका ले तो अच्छा लगता है खाओले तो नहीं चटनी बना के तो वही खाएगा रात టీ అయితే గ్లాస్లో వేసుకొని బయటకు వచ్చి అయితే కూర్చున్నానండి తాగుతున్నాను బాత్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పూలు నిన్న 52 షేర్లు అవ్వడం ఏంటి ఈరోజు 34.5 అవ్వడం ఏంటి అస్సలు నాకైతే అస్సలు అర్థమే కాలే 1 2 3 ఓయ్ 4 కేజీలు తక్కువ ఈరోజు మనం పూలు అన్ని పూలు తగ్గినాయి టీ అయితే తాగేసి స్నానం అయితే చేయాలి ఏమో మోడం అయితే ఫుల్ వస్తుంది వర్షం పడితే చాలా మేలు ఇప్పుడు నాకు ఎందుకంటే నీళ్ళు కట్టే తగ్గుతుంది కొద్దిగా మందేయాలి మళ్ళీ పొలానికి సరే అండి అయితే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా కొన్ని మన వీడియోస్ చూడాలి అనుకునే పాట అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనా సరే అండి బాయ్